తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యానాలు పెద్ద ఎత్తున దుమారం వచ్చినటువంటి పరిస్థితి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని రద్దు చేయాలి అనే వాదన ఏదైతే ఉందో, నిజంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అసలు ఏముంది, దాన్ని రద్దు చేయవలసినటువంటి అవసరం ఏంటిది? ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ గారు, అలాగే వాళ్ళ టీం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్కారం, బాగున్నారా? నమస్తే అండి, బీవీఆర్ న్యూస్కు స్వాగతం. ఓకే సార్, పాయింట్కి వస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని రద్దు చేయాలి అనే తీన్మార్ మల్లన్న యొక్క వాదన, ఆ వాదనను మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఈరోజు ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే అది పేద ఆర్యవైశ్యులకు, పేద ఓసీ బిడ్డలందరికీ ఈరోజు విద్యలో కానీ, దాంతోపాటు ఉద్యోగాల్లో కానీ, రాజకీయంగా కానీ రిజర్వేషన్ కల్పించే బాధ్యత ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది. దాన్ని రద్దు చేయమని కోరడం, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాంతోపాటు రిజర్వేషన్లు రద్దు చేయమనుకుంటా, ఈడబ్ల్యూఎస్ రద్దు చేయమనుకుంటా జనాభా ప్రాతిపాదికన ఎంత ఉంటే అంతే రిజర్వేషన్ పెట్టమని కోరడం మంచిది. అది అనవసరంగా దాన్ని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దీని భవిష్యత్తులో కూడా చేయొద్దు అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్. ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుల స్థాయిలో మీరున్నారు సార్. యాక్చువల్లీ ఇప్పుడు మీ ఆర్య అంటే మీ వైశ్య సంఘం, మీ కులస్తులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పర్సంటేజ్లో ఉన్నారు? ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఓసీకి సంబంధించి మొత్తం చూసుకున్నప్పుడు కూడా 6% ఉంటారు అని చెప్పినది ఉంది. రెండవది వరంగల్ జిల్లాకు వస్తే మినిమం 25 నుంచి 30,000 లోపు ఈరోజు పాపులేషన్ ఉన్న పరిస్థితి వైశ్య ఉంది. వరంగల్ సిటీలోనే మినిమం 25,000 మంది వరంగల్ సిటీ ఓన్లీ తూర్పు నియోజకవర్గ ప్రాంతంలోనే ఉన్న పరిస్థితి ఈరోజు వైశ్యులకు ఉంది. ఈరోజు అన్ని రంగాల్లో చూసినా కూడా వైశ్యులే కీలకంగా ఉన్న పరిస్థితి ఒకప్పటి నుంచి ఉండే. ఎందుకు అని చెప్పంటే వ్యాపార రంగాన్ని మొత్తం కూడా ముందుండి నడిపి ప్రజలందరికీ సేవా దృక్పథంతో పనిచేసిన రంగం ఏదన్నా ఉంది అంటే, కులం ఏదన్నా ఉంది అంటే, సేవా దృక్పథంతో పనిచేసిన కులం ఏదన్నా ఉంది అంటే ఆర్యవైశ్యులు తప్ప ఇంకోటి కాదు. ఎందుకు అని చెప్పంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు సమాజంలో అట్లా ఆ దృక్పథంతో పనిచేసిన పరిస్థితి. కానీ ఈరోజు మల్టీనేషనల్ పర్పస్లో ఇట్లా ఈరోజు వాల్మార్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు వచ్చినాక ఈరోజు మనకి కొంత చిన్నగా ప్రాబ్లం వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వ్యాపారం కూడా కుంటుపడే పరిస్థితి కనబడుతుంది. అట్లాంటి వాల్మార్ట్ ఇట్లాంటి సంస్థలు వచ్చి ఈరోజు దేశాల్లో ఉండబడే ప్రజలు మొత్తం కూడా పీల్చి చేసిన పరిస్థితి, అన్ని వ్యాపార రంగాలు కూడా ముంచేసే పరిస్థితి వస్తుంది. కనుక అట్లాంటి వాటి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఓకే సార్, ఇప్పుడు తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, అంటే బేసికల్లీ చేసేది ఏంటంటే, మాకు ఓసీల ఓట్లు వద్దు, ఓసీలు మాకు అక్కర్లేదు, ఓన్లీ బీసీలు ఉంటే చాలు, మేము రాజ్యాధికారం చేసే దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పేసి వారు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ఒకటి, రాజ్యాధికారం రావాలని చెప్పంటే సమాజంలో ఉండబడే ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యత అందరికీ ఉంది. కనుక అందరి ఓట్లు కూడా అందరికీ ఉపయోగపడతాయి. అందరి ఓట్లు అందరికీ కావాలి. ఏదో ఒక బీసీ రాజ్యాధికారం రావాలంటే బీసీలో యూనిట్గా ఉండాలని చెప్పంటే ఈరోజు తీర్మానం మల్లన్న కేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసింది కూడా ఓసీలు కూడా ఓట్లు వేశారు, ఎస్సీలు కూడా ఓట్లు వేశారు, బీసీలు ఓట్లు వేశారు. అంటే మనం మాట్లాడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని పొలిటికల్ లీడర్గా మాట్లాడితే మంచిదని చెప్పడం కూడా నా అభిప్రాయం. అంటే మీరు బీసీ కులగణనని వ్యతిరేకిస్తున్నారా? నేను బీసీ కులగణన వ్యతిరేకించలేకపోయాను. బీసీ కులగణన చేయాలి, ఎస్సీ కులగణన చేయాలి, ఓసీ కులగణన చేయాలి, అన్ని కులగణాలు అన్నీ చేయాలి. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసింది, ఇప్పుడు కూడా మళ్ళీ చేశారు. ఎన్నిసార్లు చేసినా వాస్తవాలని వెలికి తీసే దాంట్లో కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి. మొన్న అసెంబ్లీలో ప్రకటించిన పరిస్థితి, అసెంబ్లీలో గందరగోళమైన పరిస్థితి కూడా ఉంది. బీసీలు 62% ఉన్నామని చెప్పండి వాళ్ళ వాదన, ఇప్పుడు 52 వచ్చిందని చెప్పండి వీళ్ళ వాదన. ఇట్లాంటి వాదనలు కూడా బాగా జరిగాయి. ఏది ఏమైనా వాస్తవమైన కులగణన తీయాలని చెప్పని కూడా మనం కోరుతాం. రైట్. ఇప్పుడు మీరు ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. మీ కుల పెద్దలకు కావచ్చు, మీ కుల సంఘాలకు కావచ్చు, ఏమైనా విన్నవించుకోవాలి, ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఒకటి, ఆర్యవైశ్యులు అంటేనే సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తులు. ఎట్లా చెప్తా ఉన్నారు సేవా దృక్పథం అని? ఈరోజు ఒకప్పుడు గ్రామీణ వాతావరణంలో ఎవరూ లేని టైంలో ఆర్యవైశ్యులు అనేవాడు ఉంటేనే ఆ గ్రామంలో ఉండబడే ప్రజలందరికీ అందుబాటులో నిత్యావసర సరుకులు తీసుకొచ్చి పంపిణీ చేసేవాడు, అందుబాటులో 10 రూపాయలు సాయం చేసేవాడు, వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించేవాడు. ఏదేమైనా వాళ్ళ బ్లడ్లోనే, ఆ బ్లడ్లోనే సేవా దృక్పథం. ఈరోజు మొత్తం చూడండి,
దేశం మొత్తం ఎక్కడ చూసినా కూడా ఆర్యవైశ్య సత్రాలు ఎక్కువ ఉంటాయి తప్ప ఇంకో సత్రాలు తక్కువ ఉంటాయి. ఈరోజు అక్కడ దాకా పోకండి, వరంగల్ జిల్లాలో చూస్తే వరంగల్ జిల్లాలో ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము గత 5 సంవత్సరాల కాడి నుంచి మజ్జిగ పంపిణీ చేస్తాం. ప్రతి సంవత్సరానికి 1,00,000 మందికి మజ్జిగ పంపిణీ చేస్తాం. ప్రతి నెల అమావాస్య రోజు, చతుర్దశి రోజు, పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం చేపడతాం. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానాలు చేస్తూ ఉంటాం, బయట కూడా అన్నదానాలు చేస్తూ ఉంటాం. అంటే ఇట్లాంటి సేవా దృక్పథం కలిగి ఉన్న వాళ్ళమే వైశ్యులు అని చెప్పడం కూడా మనం గర్వంగా చెప్పుకోవచ్చు. రైట్ సార్. ఇప్పుడు బీసీ కులగణన చేసిన తర్వాత ఇప్పుడు ఓకే ఓవరాల్గా ఒక ఫిగర్ అయితే వచ్చింది. 52 అని ఒకళ్ళు, 62 అని ఒకళ్ళు, ఇదంతా కాదు. ఒక ఫిగర్కి అయితే అందరూ స్టిక్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్. ఇప్పుడు బీసీ రాజ్యాధికారం కనుక ఫర్ ఎగ్జాంపుల్ చేపడితే రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం కనుక చేపడితే మీ ఉనికి అనేది ఉంటుందా, మీ ఉనికి అనేది పోతుందా, లేకుంటే మీ ఉనికి ఇంకా డెవలప్మెంట్ అవుతుందా? మీరు ఏమనుకుంటా ఉన్నారు? మీ పర్సనల్ ఒపీనియన్ యాక్చువల్లీ. ఒకటి ఎవరు అధికారంకి వచ్చినా పేదలకు న్యాయం చేయాలని చెప్పిన లక్ష్యంతో పనిచేయాలని చెప్పని అధికారానికి వస్తారు. ఆబ్వియస్లీ. కానీ అధికారం వచ్చాక ఈరోజు అమలు చేసే దాంట్లో కూడా లోపాలు జరుగుతున్న పరిస్థితి. ఓకే. ఈరోజు పేదలకు, అన్ని వర్గాల పేదలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. కనుక మనం ఏ లక్ష్యం కోసం అయితే ఎవడు అధికారంలో ఉన్నా పాలించేవాడు బరాబర్ ఉంటే ఎవడు అధికారంలో మనకు పోయేది కూడా ఏం లేదు. ఏ రోజు బీసీ ఉంటుందా, ఎస్సీ ఉంటుందా, ఎస్టీ ఉంటుందా, ఓసీ ఉంటుందా, ఎవరన్నా అధికారంలో ఉండేది. కానీ వాడి స్వార్థం కోసం నా బీసీ అంటే బీసీ స్వార్థం కోసం, ఓసీ అంటే ఓసీ స్వార్థం కోసం, ఎస్సీ అంటే ఎస్ స్వార్థం కోసం కాకుండా ఏ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా పేదలంతా నా వాళ్ళని చెప్పుకొని పనిచేసేవాడు ఉంటే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుంది. ఓకే సార్. ఇప్పుడు ఓకే ఇదంతా ఓకే, మీకు అంటే బీసీ రాజ్యాధికారం చేపట్టడం అనేది మీకు స్వాగతిస్తున్నారా? అది నేను స్వాగతించడం కాదు, రాష్ట్ర ప్రజలు స్వాగతించాలి. నేను ఒకటే చెప్తున్నా, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఎవరు అధికారంలో ఉన్నా పాలించేవాడు, ప్రజలకు న్యాయం చేసేవాడు ఉంటే ఎవడైనా పర్వాలేదని చెప్తున్నాను. తీన్మార్ మల్లన్న గారు క్యాస్ట్ ఈక్వేషన్స్ మీదనే ఓట్లు అంటే ఎలక్షన్స్ జరగాలనే కోణం మీద వారు వెళ్తున్నట్టుగా కొంత మీకు తెలుస్తుంది కదా, ఇది కరెక్టేనా? అంటే క్యాస్ట్ ఈక్వేషన్లో ఎన్నికలు జరగడం అంటే అది సాధ్యం కాని పరిస్థితులు. ఎందుకంటే బీసీలలో అనేక కులాలు ఉంటాయి, ఎస్సీలలో అనేక కులాలు ఉంటాయి, ఓసీలలో అనేక కులాలు ఉంటాయి. ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్లో పడ్డాక అన్ని విభజించి విడిపోవడం తప్ప ఇంకోటి ఉండదు. రిజర్వేషన్ ప్రాతిపాదికన ఎన్నికలు ఇప్పుడు ఎట్లా జరుగుతున్నా భవిష్యత్తులో కూడా అట్లే జరుగుతుంది మంచిది. అంటే ఇక్కడ బీసీల ఓట్లు బీసీలకే, మాకు ఓసీ ఓట్లు వద్దు అని చెప్పేసి మల్లన్న గారు అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ బీసీలకి బీసీలు 100% వేస్తారా అంటే వేయరనే కోణం మీద కొంత చర్చలు కూడా జరుగుతూ ఉంది. యాక్చువల్లీ దీని మీద మీ ఒపీనియన్ ఏంటిది? నేనేమంటా ఉన్నా, బీసీ వాళ్ళు బీసీకి వేసుకోవాలని చెప్పంటే మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే ఏ కులం వాళ్ళు ఆ కులంకి వేసుకోవాలని వస్తుంది. అంటే దీనివల్ల నష్టం తప్ప లాభమేమీ కాదు. అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళను కలుపుకొని పని చేసుకున్నప్పుడే లాభం తప్ప ఏ రకంగా నష్టం అంతే కదా. ఇప్పుడు బీసీ వాళ్ళు బీసీకి వేసుకోవాలన్నప్పుడు మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ అవుతారంటే నా కులం ఇది, నా కులం ఇది, నా కులం ఇది అని చెప్పిన ఏ కులం కూడా ఆ కులం నిలబడి మళ్ళీ అంతా డివైడ్ చేయడం తప్ప లాభం లేదు. ఓకే. సో మీరు ఇప్పుడు రిజర్వేషన్ ప్రాతిపాదికంగా ఎట్లయితే రాజ్యాంగంలో అంబేద్కర్ రిజర్వేషన్ నిర్ణయించిండో ఆ నిర్ణయించిన దానికి అనుగుణంగానే ఎన్నికలు జరుపుకుంటే మంచిది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. మీ సంఘం యొక్క ఓట్ల శాతం అనేది ఏ పార్టీకి మళ్ళీ అవకాశం ఉంది? బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 ప్రధాన పార్టీలలో ఏ పార్టీకి మీ సంఘ ఓట్లు మళ్ళీ అవకాశం ఉంది? ఈరోజు ఆర్యవైశ్యుల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఓకే. ఈ కులం ఈ క్యాస్ట్ ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కనుక ఏ రాజకీయ పార్టీ వల్ల ఆ రాజకీయం వేసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా లోకల్ బాడీలో జరిగే వాటిల్లో ఆర్యవైశ్యులు ఎక్కడ పోటీ చేసినా కూడా మనం అందరం రాజకీయాలకు అతీతంగా ఆ ఆర్యవైశ్యుని గెలిపించుకోవాలని చెప్పిన లక్ష్యం మాత్రం పెట్టుకుని పనిచేస్తాను అన్నది మాత్రం వాస్తవం ఉంది. ఆర్యవైశ్యులను గెలిపించుకోవాలి, ఆ ప్రాంతంలో ఆర్యవైశ్యుని గెలిపించుకునే ప్రయత్నం చేయాలన్నది ఏ రాజకీయ పార్టీలను ఉండదు. ఆయనకు మనం సపోర్ట్ చేసి ముందు తీసుకుపోవాలని చెప్పిన లక్ష్యం మాత్రం పెట్టుకున్నాం. ఓకే. అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అంటే సర్పంచ్ స్థాయి నుంచి వెళ్ళి వార్డు మెంబర్ స్థాయి నుంచి జెడ్పీటీ స్థాయి వరకు ఎక్కడ నిలబడ్డా కూడా మీరు గెలిపించుకుంటారా? ఆర్యవైశ్యులు ఎక్కడ నిలబడ్డా కూడా మా సంఘం నుంచి సపోర్ట్ చేస్తామని చెప్పినా కూడా క్లియర్. కానీ అంత శాతం ఓట్లు లేవు కదా, ఎట్లా గెలిపించుకుంటారు? అంటే ఆర్యవైశ్యుడికి గ్రామాలలో పట్టుంటుంది. పట్టుంటుందా? పట్టుంటుంది. ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రజలతోటి నిత్యం సంబంధం కలిగిన వాడు ఆర్యవైశ్యుడు లోకల్గా సంబంధాలు కలిగి ఉంటాడు. ఎందుకని చెప్పంటే నిత్యావసర సరుకులకు నిత్యం వైశ్యుల దగ్గరికి షాపుల్లో కాడికి వస్తుంది తప్ప ఇంకోటి కాదు. కనుక
ప్రజల్ని ఆకట్టుకునే శక్తి ఉంది, ప్రజలకు సహాయం చేసే గుణం ఉంది, ప్రజలతోటి మమేకమయ్యే గుణం కూడా ఉంటుంది కనుక ఆర్యవైశ్యులు కొంచెం పట్టు ఉండే పరిస్థితి. ఆ అవకాశాన్ని అందరి దగ్గరికి వెళ్ళి కూడా స్వీకరించి మా ఆర్యవైశ్యం గెలిపించండి, మీకు సేవ దృక్పథం పనిచేస్తామని చెప్పే అవకాశం కూడా మాకు ఉంటుంది. ఓకే, బేసికల్లీ మీరు పొలిటికల్గా కూడా మీరు పార్టీలలో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ మీరు రాజకీయాలకి కొంచెం అతీతంగా ఉన్నారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఏమీ లేదు. కుల సంఘం అనుకున్నప్పుడు ఎవరి రాజకీయాలు వాళ్ళకుంటాయి. అవును, ఎవరి ఎజెండా వాళ్ళది ఉంటుంది. కానీ కుల సంఘం అనుకున్నప్పుడు అన్ని రాజకీయాలను కలుపుకొని పనిచేసినప్పుడే కుల సంఘం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు అందరితో ఈరోజు మా దాంట్లో బీజేపీ సంబంధించిన నాయకుడు ఈరోజు రాజకీయ చైర్మన్ పెట్టుకున్నాం. ఒక ఆయన కాంగ్రెస్ సంబంధించిన ఆయన ఉపాధ్యక్షుడు ఉంటాడు, ఒక ఆయన బీఆర్ఎస్ సంబంధించిన ఆయన ఉపాధ్యక్షుడు ఉంటాడు. అంటే అన్ని రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఇందులో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. ఎవరు ఉన్నా సంఘం కాడికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వైశ్య జాతికి సంబంధించిన అంశం మీద డిస్కస్ చేసుకుంటాం. ఓకే, రాజకీయాలు వ్యక్తిగతం. మీ స్టేట్ ప్రెసిడెంట్ గారి గురించి ఏమైనా చెప్పాలనుకుంటారా? స్టేట్ ప్రెసిడెంట్ మొన్న ఎన్నికలు జరిగాయి, ఇంకా అది సీల్డ్ కవర్ కోర్టులోనే ఉంది, ఈరోజు రిలీజ్ చేస్తా అని చెప్పన్నారు. అది ఏమైతే తెలియదు. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకంటూ ఒక విజన్ ఉంది. ఎందుకంటే మహాసభ గత 120 సంవత్సరాల కాడి నుంచి మహాసభ ఏర్పడేది. దీనికి మినిమం 2 లక్షల సభ్యత్వంతో ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు వరంగల్ జిల్లాలో కూడా 5,000 సభ్యత్వంతో వరంగల్ జిల్లాలో ఉంది. ఇంకా సభ్యత్వాన్ని పెంచుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటు వైశ్యులందరూ కూడా సేవా దృక్పథంతో పనిచేసే తత్వం మండల వ్యాప్తంగా మండల కమిటీలు ఏర్పాటు చేసి మండల వ్యాప్తంగా కూడా చేసే కార్యక్రమం చేస్తున్నారు. రెండవది ప్రభుత్వం నుంచి వచ్చే వాటిని కూడా ఈరోజు అర్హులైనకి వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో సేవా కార్యక్రమం మేము చేసిన దాంట్లో ఆర్యవైశ్య మహిళల్ని పేదవాళ్ళని గుర్తించి ఒక 15 నుంచి 20 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేయడం, వాళ్ళు ఉపాధి కలిగే అవకాశం ఉంటుందని. అట్లా ఎక్కడెక్కడైతే నిరుపేదలు ఆర్యవైశ్య పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ పుస్తకాలు పంపిణీ చేయడం, పిల్లలు పెళ్ళిళ్ళకుంటే వాళ్ళకు మట్టెలు పుస్తకాలు కూడా పంపిణీ చేసే కార్యక్రమం. అంటే ఇట్లా సేవా దృక్పథం. ఈరోజు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే ఆఫీస్ ముందు ఎవ్రీ ఇయర్ 1 lakh మెంబర్స్కి మజ్జిగ పంపిణీ చేస్తూ ఉంటాం. అన్నదానం కూడా ఇక్కడ ఆఫీస్ కాడ చేస్తూ ఉంటాం. అక్కడ సీకేఎం హాస్పిటల్లో చేస్తాం, అటు అన్ని వరంగల్ చౌరస్తాలో చేస్తాం. అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. రెండవది ఆర్యవైశ్యుల్లో ఉండబడే నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కూడా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దిన సందర్భంగా మొన్న ఒక 1500 మందితోటి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేపట్టాం. వాళ్ళందరినీ కూడా సన్మాన కార్యక్రమం చేయించాం, వాళ్ళందరూ గేమ్స్ పెట్టాం. వాళ్ళ లోపల ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ఆర్యవైశ్య మహిళలు అట్లా ఆర్యవైశ్యుల్లో ఉండబడే ఈరోజు అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏ డే వస్తున్నప్పుడు ఆ సందర్భంగా వాళ్ళందరినీ కూడా సన్మాన కార్యక్రమం చేపట్టి వాళ్ళందరినీ కూడా ప్రజలకు మనం సేవ చేయాలని చెప్పి దృక్పథంతో పనిచేస్తాం. అంటే చేసేది ఆర్యవైశ్య సంఘం అన్ని కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సేవా కార్యక్రమం చేపడతాం. ఇప్పుడు మజ్జిగ పంపిణీ చేస్తాను, అన్నదానం చేస్తాను, అన్ని వర్గాలకు వస్తుంది, వయసులకే రాదు. అంటే కొన్ని కార్యక్రమాలు వయసులో చేస్తూ ఉంటాం, అన్ని వర్గాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేపడతాం. రైట్. సో ఫైనల్ ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఐ మీన్ గవర్నమెంట్కే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కోరేది ఏంటంటే ఈరోజు పేదలుగా ఉండబడే వాళ్ళందరికీ మీరు పెట్టిన సంక్షేమ ఫలాలన్నీ కూడా అందే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పని కూడా మేము కోరుతున్నాం. రెండవది, ఈరోజు ఆర్యవైశ్యులు వరంగల్ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ కోరేది ఏంటంటే అందరూ ఆర్యవైశ్యులు ఇక్కడ ఏ పేదవాడు ఉన్నా వాళ్ళందరికీ మనందరం కలిసి యూనిటీగా ఉండి ఈరోజు జిల్లాలో ఒక యూనిటీగా ఉండి వాళ్ళందరికీ సహాయశాఖలు అందిస్తూ వాళ్ళ ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. సార్, వన్ మోర్ క్వశ్చన్. ఏ సంఘాన్ని చూసినా కూడా ఖచ్చితంగా యూనిటీ అనేది లోపిస్తూ ఉంటుంది. ఇది ఏ సంఘమైనా కానివ్వండి, మీదనే కాదు, ఏ సంఘమైనా కానీ, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ కొంచెం యూనిటీ అనేది లోపిస్తూ ఉంటుంది. మీ సంఘం గురించి ఏం చెప్తారు? యూనిటీ ఉందా? ఒకటి, ఇప్పుడు వరంగల్ జిల్లాలో మెజారిటీ యూనిటీ ఈ మధ్యకాలంలో వచ్చింది. అంతమందికి కొంత లోపించున్న పరిస్థితి. ఇప్పుడు ఇంకా కొంత యూనిటీ తీసుకొస్తా ఉన్నాం. ఇంకా మొత్తం అన్ని వర్గాల ప్రజలు, ఈ వయసులో కూడా అన్ని సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా కలుపుకొని కూడా కార్యక్రమాలు చేపడుతున్నాం. రేపు 7వ తారీఖు రోజు అమ్మవారి జయంతి ఉంటుంది. ఆ జయంతి సందర్భంగా జిల్లాలో ఉన్నప్పుడు అన్ని సంఘాలను కలుపుకొని కూడా ఒక 2000 మంది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జయంతి చేపడతాం. అంటే కొన్ని కార్యక్రమాలు కల్పించేస్తాం, కొన్ని కార్యక్రమాలు ఎవరి సొంతంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటాం. తీన్మార్ మల్లన్నకే సూటిగా ఒక జిల్లా అధ్యక్షులైన స్థాయిలో మీరున్నారు కాబట్టి తీన్మార్ మల్లన్నకి సూటిగా మీరేమన్నా చెప్పాలనుకుంటారా? నేను ఒకటే, తీన్మార్ మల్లన్న చెప్పిన ఈడబ్ల్యూఎస్ రద్దు చేయడం విషయంలో నేను డిస్కస్ చేస్తాను తప్ప సూటిగా ఒకటి ఏంటంటే దాన్ని రద్దు చేయమనుకుంటా ఈ పేదలకు కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. నీ రిజర్వేషన్ ప్రాతిపదిక పాపులేషన్
ప్రాతిపదికన రిజర్వేషన్ అమలు చేయమని చెప్పని కోరుతాం. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేసే ఆస్కారం ఉంటుందా? జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ కనుక రద్దు చేసే ఆస్కారం ఉండదు. ఉంటుందా? ఉండదు. ఓకే. ఉంటే ఈరోజు ఓసీలు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తుంది మనకి. అందరు రోడ్ల మీదకి వస్తారు. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూసినాను నేను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.